ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించే వారంగా, దేవుని హత్తుకునే వారంగా, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేవారంగా, దేవుని ఆలోచనలు అనుసరించే వారంగా, దేవుని యొక్క శక్తితో నింపబడే వారంగా మనం ఉండగలిగితే దేవుని ఆత్మ మనలో ఎల్లప్పుడూ పాలిభాగస్థంగా ఉంటుంది అని అంటున్నాడు దేవుడు. నా ఆత్మను మీకు ఇచ్చి ఉన్నాను, మీలో నా ఆత్మను ఉంచి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. అవును, ఈరోజు దేవుని ఆత్మతో మనం ఎలాంటి కార్యాలు చేయగలుగుతున్నాం? దేవుని ఆత్మను మనం ఎంతవరకు మనం దేవుణ్ణి మన కార్యాల కొరకు విశ్వసిస్తున్నాం? అవును, దేవుణ్ణి ఎప్పుడు ముందు పెట్టుకోగలిగితే, దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే, దేవుని కార్యాలు దేవుని యొక్క అభీష్టంతో జరిగితే అవి ఎంతో గొప్పవి. అవి కంటికి కనిపించని కార్యాలు, చెవికి వినిపించని కార్యాలు, మంచి హృదయానికి కూడా గోచరం కాని కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తానంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె